రాక్షసి గురువు. ఆనంద్కు ఎవరూ లేరు. వాడు రెడ్డిగారి ఇంట అన్ని పనులు చేసేవాడు. వాడికి పదాలు పాడటం అంటే చాలా ఇష్టం. పాడుకుంటూనే పనులన్నీ చేసేవాడు. రాత్రివేళ పశువుల కొట్టంలో గడ్డి పరుచుకొని పడుకున్నాక కూడా అర్ధరాత్రి దాకా పాడుకుని మరీ నిద్రపోయేవాడు. అయితే వాడి గొంతు చీలిన బొంగులాగా కర్ణకఠోరంగా ఉండేది. వాడి పాట రెడ్డికి ఆయన భార్యకు ఎంతో బాధాకరంగా ఉండేది. అయినా వాడు ఒళ్ళు దాచుకోకుండా పనిచేసేవాడు కనుక వాళ్ళు ఎలాగో వాడి పాటను భరించేవారు. తన పాటను అందరూ చేదరించుకుంటున్నారని ఆనంద్కు తెలుసు. అర్ధరాత్రి దాకా ఓండ్ర పెట్టి మా ప్రాణాలు తోడేస్తున్నావురా అని రెడ్డి ఎన్నోసార్లు వాడితో అన్నాడు. తన పాటను ఎవరు తిట్టినా వాడి ప్రాణం చివుక్కుమనేది. ఇలా ఉండగా రెడ్డికి ఒక కొడుకు కలిగాడు. ఆ చంటివాడు ఆనంద్ పాట వినబడగానే ఉలిక్కిపడి కెవ్వున అరిచి గుక్కపెట్టేవాడు. ఇలా అనేకసార్లు జరిగిన మీదట రెడ్డి భార్య ఆనంద్తో, నువ్వు పాడటం మానకపోతే మా ఇంట్లో పని మానేయి అని నిష్కర్షగా చెప్పేసింది. అక్కడే ఉన్న రెడ్డి, వాడు పాటలు ఎలాగూ మానడు, డబ్బులిచ్చి పంపేయి అంటూ రొండి నుంచి డబ్బు తీసి భార్యకు ఇచ్చాడు. పనిపోయిన దానికన్నా పాడటం మానమన్నందుకే ఆనంద్కి ఎక్కువగా అభిమానం పొడుచుకు వచ్చింది. వాడు వెంటనే రెడ్డి ఇల్లు వదిలిపెట్టి అడవిదారి పట్టాడు. చెట్లు, చేమలు, రాళ్ళు, రప్పలు, పక్షులు, జంతువులు సంగీతానికి తలలు ఊపుతాయని, కరుగుతాయని వాడు విని ఉన్నాడు. అడవిలోనే చీకటి పడింది. ఆకాశంలో నిండు చంద్రుడు, గాలి నిండా పూలవాసన. ఆనంద్ ప్రాణానికి వాతావరణం ఎంతో హాయిగా ఉంది. వాడు ఒక బండరాయి మీద నడుము వాల్చి చెట్ల సందుల నుంచి కనిపించే నక్షత్రాలను చూస్తూ ఉత్సాహంగా పాడసాగాడు. వాడు నిద్రపోయేదాకా అలా పాడటం సమీపంలో ఉంటున్న ఒక రాక్షసి విన్నది. ఆ రాక్షసికి పెళ్లి కావలసిన కూతురు ఉంది. ఆ పిల్ల రాక్షసి బొత్తిగా అనాకారి కావటం వలన ఎవరూ పెళ్ళాడలేదు. దాని తల్లికి ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఈ పాడేవాడెవడో మహాశ్రవణానందంగా పాడుతున్నాడు. తన కూతురికి పాట నేర్పిస్తే పాట కోసమైనా దాన్ని పెళ్ళాడేవాళ్ళు ఉండవచ్చు. నాట్యం నేర్చుకోవటానికి పిల్లది మరీ స్థూలకాయమైపోయింది మరి. ఇలా అనుకున్న రాక్షసి ఆనంద్ను నిద్రపోతున్న వాణ్ణే తీసుకుపోయి తన గుహలో కూతురి ముందు పెట్టింది. మనిషి మాంసం నాకు అరగదు, వీణ్ణి ఎందుకు తెచ్చావు అన్నది గారాల కూతురు రాక్షసితో. తినటానికి కాదే వెర్రిమొహమా, వీడు గొప్ప సంగీత విద్వాంసుడు, నీకు పాటలు నేర్పిస్తాడు. నీ పాటలు విని నిన్ను పెళ్లి చేసుకుంటామని ఎగబడి వస్తారు అందరూ అంది తల్లి రాక్షసి. ఇది విన్న పిల్ల రాక్షసి, ఆహా పెళ్ళి, ఓహో పెళ్ళి అంటూ సంతోషంతో చిందులు వేసింది. ఈ కోలాహలానికి నిద్రలేచిన ఆనందుడు తల్లి రాక్షసిని, పిల్ల రాక్షసిని చూసి కెవ్వుమన్నాడు. తల్లి రాక్షసి వాడితో, భయపడకు, అడవిలో అద్భుతమైన నీ పాట విన్నాను. నీలాంటి పాటగాడు మరొకడు ఉండడు. మా అమ్మాయికి ఆ పాటలు నేర్పి పుణ్యం కట్టుకో. నీ కష్టం ఉంచుకోనులే, సంచీడు బంగారం ఇస్తాను అంది పెద్ద రాక్షసి. ఇంతకాలానికి తన పాటను మెచ్చుకునేవాళ్ళు అంటూ కనబడేసరికి ఆనంద్కు పారవస్యం వచ్చేసింది. మనుషులు పశువుల కన్నా హీనం, వాళ్ళకన్నా మీ రాక్షసులకే కలలంటే గౌరవం ఎక్కువ అని వాడు రాక్షసిని మెచ్చుకున్నాడు. నువ్వు నీ ఇష్టం వచ్చినంతకాలం మాతోటే ఉండి మా అమ్మాయికి పాటలు నేర్పు, నీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను అంది రాక్షసి. దీంతో ఆనంద్ అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. తెల్లవారవుతుండటం చూసి రాక్షసి తల్లి, దాని కూతురు నిద్రకు ఉపక్రమించారు. ఆనందు అడవి అంతా తిరుగుతూ దొరికిన పళ్ళు తిని చీకటి పడినదాకా గడిపి గుహకు తిరిగి వచ్చాడు. అప్పుడే రాక్షసి తల్లి కూతుర్లు నిద్రలేచారు. తన కూతుర్ని పాటలు నేర్చుకోమని చెప్పి తల్లి రాక్షసి అరణ్యంలోకి సంచారానికి వెళ్ళింది. పిల్ల రాక్షసి భక్తిగా ఆనంద్ కాళ్ళు కళ్ళకు అద్దుకొని చర్మాల మీద పాఠం నేర్చుకోవటానికి కూర్చుకుంది. ఆనంద్ దానికి ఒక పల్లవి చెప్పి అలా పాడమన్నాడు. అది పాడింది, కానీ అది వాడికి పాటలా వినిపించలేదు. కొండ మీద నుంచి బండరాలను దొర్లినట్లు, ఉరుములు ఉరిమినట్లు తోచి వాడికి చాలా బాధ కలిగింది. ఆపు ఆపు, అంతలా గొంతు చించుకోకు, కాస్త చిన్నగా సన్నగా పాడు అంటూ ఆనంద్ దానికి మళ్ళీ పాడి వినిపించాడు. పిల్ల రాక్షసి మరింత భీకరంగా పాడసాగింది.
అది పాడుతూ ఉంటే ఆనంద్కు కడుపులో కిలికినట్టయింది. అయినా వాడు దానికి పాట పూర్తిగా నేర్పి తాను కునుకు తీయడానికి ప్రయత్నించాడు. కానీ అది పాట సాధన చేస్తుంటే వాడికి కన్ను మూతపడలేదు. ఇంతలో తల్లి రాక్షసి 2 దుప్పులను చంపి తెచ్చి, నా తల్లే పాడుతుంది, ఇంకా ఏ కోయిలో గుహలోకి దూరింది అనుకున్నా అంటూ కూతురిని కావలించుకుని ముద్దు పెట్టుకుంది పెద్ద రాక్షసి. అది మొదలు ఆ గుహ ఆనంద్కు నరకమైంది. రాక్షసి పాట మూలంగా వాడికి నిద్రలేదు. దాని గొంతు వినిపిస్తేనే వాడికి తేళ్ళు జేరులు పాకినట్టుండేది. ఒకసారి వాడు తెగించి తల్లి రాక్షసితో, మీ అమ్మాయి గొంతు బాగుండదు, దానికి సంగీతం నప్పదు అని చెప్పేశాడు. దానికి తల్లి రాక్షసి మండిపడి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, గురువా, అది నిన్ను మించిపోతుందని నీ అసూయ అన్నది. ఆనంద్ మరీ మాట్లాడలేదు. కళ కేవలం ఆత్మసంతృప్తికి మాత్రమే కాదు, అది ఇతరులను కూడా రంజింపచేయాలి. అందులో సంగీతం మరీను. ఏమంటే ఇతర కళలు మరెవరికీ తెలియకుండా అభ్యసించవచ్చు. సంగీతం ఇతరులకు వినిపిస్తుంది. స్వరం ఘోరంగా ఉంటే ఇతరులు ఎలా బాధపడతారో ఆనంద్ ఇప్పుడు తెలుసుకున్నాడు. రాక్షసి ఇస్తానన్న బంగారం కోసం చూడకుండా ఆ రోజు పగలు రాక్షసి తల్లి కూతుళ్ళు నిద్రపోతుండగా వాడు గుహను వదిలేసి రెడ్డి ఇంటికి చేరుకున్నాడు. మళ్ళీ వచ్చావుట్రా అని రెడ్డి, అతని భార్య వాణ్ణి అడిగారు. ఆనంద్ వాళ్ళకి జరిగినదంతా చెప్పి, నాకు బుద్ధి వచ్చింది, నా తప్పు తెలుసుకున్నాను, నేను వచ్చింది పని చేయటానికి, పాటలు పాడటానికి కాదు కదా అన్నాడు. ఆ తర్వాత మరెప్పుడూ వాడు పాటలు పాడలేదు. కానీ వాడికి రాక్షసి గురువు అనే కొత్త బిరుదు మాత్రం వచ్చింది. కథ సమాప్తం. మిత్రులారా, మరో కథతో మళ్ళీ కలుద్దాం.